నమఃశివాయ. ఓం శ్రీ రేణుకాచార్య ప్రసక్తులకు ఈరోజు రేణుకాచార్య జయంతి సందర్భంగా స్థానిక బసవేశ్వర మందిరంలో ఈరోజు ఉదయము రేణుకాచార్యులకు అభిషేకము మరియు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక వీరేశ్వర సమాజం పెద్దవాజాల వారి ఆధ్వర్యంలో ఈరోజు రేణుకాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేణుకాచార్యుడు కులంపాకంలోని సోమేశ్వర ఆలయంలో ఉద్భవించిందని చరిత్ర చెప్తుంది. అక్కడ కులంపాకలో ఈ రేణుకాచార్యుడు లింగం నుండి బయటకు వచ్చినట్టు మన చరిత్రలో చెప్తుంది. కాబట్టి ఆ కులంపాకంలోని సోమేశ్వర ఆలయం ఈ పంచపీఠాలకు అధిపతిగా అక్కడంతా ఆ జగద్గురు ఈ పంచాచార్యులు ఏదైతే ఉన్నారో జగద్గురు అంతా కూడా ఈ రేణుకాచార్యుల నుండి ఉద్భవించినట్టు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ వీరశైవ ధర్మాన్ని ఉద్భవించడానికే ఈ రేణుకాచార్యులు ఉద్భవించిందని తెలియజేస్తూ ఈరోజు కులపాకలో కూడా అక్కడ రేణుకాచార్య జయంతి ఉత్సవాలు 3 రోజులు స్థానిక జగద్గురు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో సుదర్శన్పేటలో కూడా రేణుకాచార్య జయంతిని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే చాలా మంది ఈ ఉత్సవాలు జరుపుకోరు. మన వీరశైవ ధర్మాన్ని ఉపయోగించడానికే రేణుకాచార్య పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్క వీరశైవులు ఇళ్లలో రేణుకాచార్య చిత్రపటాన్ని ఖచ్చితంగా ఉంచుకొని ఈరోజు జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లలో రేణుకాచార్యుని ఏ విధంగా అయితే బసవేశ్వర జయంతి జరుపుకుంటామో అదే మాదిరిగా మనం కూడా రేణుకాచార్య జయంతి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ బసవేశ్వర మందిరంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సంగారెడ్డి జిల్లా వీరశైవ గారు అందరూ కూడా రేణుకాచార్య జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఈ కార్యక్రమానికి లలితకోటి సహస్ర లింగేశ్వర ఆలయంలోని ఆలయ పెద్దలు శ్రీ ఎస్కే పాటిల్ గారు కూడా రావడం జరిగింది. వారితో పాటు మా అధ్యక్షుడు గద్దిరాజు, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మరియు అదేవిధంగా దశాలు రాజన్న అంతా కార్యాలయ సభ్యులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు పెద్దలు పృథ్వీరాజు వారు కూడా రావడం జరిగింది. అందరూ కూడా మా కార్యక్రమం తరఫున పేరు